అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనుకుంటున్నాను. నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం 3వ వారమే చేసుకున్నానండి. ఏం చేసుకున్నానో అనేది నేను వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఎర్లీ మార్నింగే 3:30కే లేచేసి స్నానం చేసేసి ఇల్లు శుభ్రం చేసుకొని నైవేద్యాలనైతే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నైవేద్యాలనైతే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత గడప పూజ అయితే చేసుకున్నానండి. గడప కడుక్కొని గడపకి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసుకున్నాను. అలాగే ఇంటి ముందు కూడా చిన్నగా ముగ్గు వేసుకున్నాను, అది కలర్స్తోని వేసుకొని గడప పూజ అయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. గడపకి మామిడాకులు తో పువ్వులు కట్టుకొని అలాగే రెండు వైపులు దీపాలు పెట్టుకున్నానండి గడపకి. ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాక ఇంటిలో పూజ చేసుకున్నాను. అది వచ్చి వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని వ్రతానికైతే రెడీ చేసుకున్నానండి. అన్నీ ముందుగానైతే ఫస్ట్ నీట్గా ఎక్కడ వ్రతం చేయాలనుకుంటున్నాను ఆ ప్లేస్ని అయితే పసుపుతో నీట్గా కడిగి పిండితో ముగ్గులు వేసుకొని పీటకు కూడా పసుపు రాసి ముగ్గులు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక లక్ష్మీదేవి ఫోటో అలాగే విష్ణుమూర్తి ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు కదండి. అలా నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో ఉంది. ఆ ఫోటో పెట్టుకొని అయితే పూజ చేసుకుందాం అనుకున్నాను. అలాగే పసుపు వినాయకుడిని చేసుకున్నాను. అలాగే గౌరమ్మను కూడా పసుపుతో చేసుకున్నానండి. చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నైవేద్యాలు పులిహోర, పరమాన్నం, బూరెలు, గారెలు, రవ్వ కేసరి అయితే చేసుకున్నాను. అలాగే స్వీట్లు, పళ్ళు ఇవన్నీ ఎలా ఉంటాయి కదండి. అలా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి చీర కూడా తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం నేనైతే కొంచెం 1 గ్రామ్ గోల్డ్ అయినా తీసుకుంటాను. అలా ఇయర్ కూడా చిన్న ఉంగరం అయితే తీసుకున్నానండి. తీసుకొని అమ్మవారి కథ అంతా చదువుకున్నాను. చదువుకున్నాక లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం ఇవన్నీ పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్నాక మా వారితో ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇలా సింపుల్గా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత వచ్చి 5గురికి తాంబూలం అయితే ఇచ్చానండి. నేనే ప్రతి సంవత్సరం 5గురికి ఇద్దామని అనుకున్నాను. 5గురికి ముత్తైదువులకు పిలిచి కాళ్ళకి పసుపు రాసి పారాని రాసి బొట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేసానండి. తాంబూలంలోకి తెలుసు కదా ఏమేమి ఉంటాయో, అది చాలా వరకు చాలామందికి తెలుసు. అలాగే నేను కూడా చేశానండి. ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చాను. అలాగే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, ఒక 11 రూపాయలు తిన్న శనగలు, తిలకం అయితే ఇచ్చానండి. ఇలా 5గురికి వాయినాలు ఇచ్చిన తర్వాత కొంచెం ఫొటోస్ తీసుకున్నానండి. ఇంతేనండి నా వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.